హాయ్ గాయ్స్, ఈరోజు అయితే క్యారెట్ తురుముతో చపాతీ చేద్దామన్నమాట. సో గోధుమ పిండిలో నేను క్యారెట్ తురుము వేసుకున్నాను అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్తో చపాతీ పిండిలో కలిపేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పొటాటో అండ్ క్యారెట్ కర్రీ చేద్దామని చెప్పేసి ఆనియన్స్, కొన్ని చిల్లీస్ అండ్ పొటాటో, క్యారెట్, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కావాలైతే వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, లైక్ బీన్స్ అండ్ ఏదైనా కూడా. నాకైతే క్యారెట్ అండ్ పొటాటో కాంబినేషన్ ఇష్టం కాబట్టి నేను ఇట్లా చేసుకున్నాను. సో 1 బై 1 వెజిటేబుల్స్ వేసేసుకొని అవి ఫ్రై అవ్వాలి, లైట్గా ఫ్రై అవ్వాలి, మరీ ఫ్రై ఏం అవసరం లేదు. జస్ట్ లైట్గా ఫ్రై అయ్యేంత వరకు 1 బై 1 వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దానికి నేనైతే చిల్లీ పౌడర్ చాలా తక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే చిల్లీస్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి చిల్లీ పౌడర్ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం వెజిటేబుల్స్ బాయిల్ అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అది దగ్గర పడిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి. నెక్స్ట్ అయితే మనం చపాతీ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి కాబట్టి మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా చపాతీ పిండి, అదే తీసుకోవాలి. సో దాన్ని చపాతీలాగా చేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని అయినా కాల్చుకోవచ్చు, లేదా బటర్ వేసుకొని అయినా కాల్చుకోవచ్చు అనమాట. నేనైతే లైట్గా నెయ్యి యాడ్ చేసుకొని కాల్చుకున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్